వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈరోజు అనాలిసిస్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఈరోజు అనాలిసిస్కు మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది. వంగవీటి రాధాకు లోకేష్ ఇచ్చిన ఆఫర్ ఇది అని చెప్పేసి కూడా మనం ఒక టైటిల్ పెట్టినాం. ఎందుకంటే గత కొన్ని రోజులుగా, దాదాపు నెల రోజులుగా వంగవీటి రాధ మరోసారి వార్తల్లోకి ఎక్కుతూ ఉన్నారు. వంగవీటి రాధ పూర్తిగా హైదరాబాద్కి పరిమితమై ఉన్నారు గత కొన్ని రోజులుగా. అయితే ఏదో ఒక రకంగా ఆయనకి పార్టీలో అటు ప్రభుత్వంలో కీలక పదవి రాబోతోంది అనేది చాలా రోజులుగా నడుస్తున్న చర్చ. ఇప్పుడే దానికి సంబంధించి అటు పార్టీలో కానీ ఇటు ప్రభుత్వంలో ఆయన ఎక్కడ కోరుకున్నా ఒక కీలక పదవి ఇచ్చేందుకు అటు లోకేష్ కానీ చంద్రబాబు నాయుడు కానీ సిద్ధంగా ఉన్నారనేది కూడా ఇంకోవైపు నడుస్తున్న ప్రచారం. అయినా సరే కూటమి ప్రభుత్వం ఏర్పడి 7.5 కావస్తున్నా ఇప్పటికీ కూడా రాధా పదవి విషయంలో మాత్రం కేవలం ఇవన్నీ ప్రచారాలు కానీ మిగిలిపోయాయి. బట్ యాక్షన్ ప్లాన్ రూపొందించే విషయంలో మాత్రం రాధా నిజంగానే ఆ ప్రెజరైజ్ చేసే విషయంలో ఆయన వెనుకడుగు వేస్తున్నారా, లేకపోతే అటు చంద్రబాబు నాయుడు కూడా ఆ దిశగా ఫోకస్ పెట్టలేకపోతున్నారా అన్న కొంత సందేహాలు కూడా తెర మీదకి వస్తూ ఉన్నాయి. ఇలాంటి సమయంలో కరెక్ట్గా ఇలాంటి సమయంలోనే లోకేష్ రాధాని ఈరోజు మీటింగ్ పిలవడం జరిగింది. 5వ తేదీన అంటే మ్యాక్సిమం రేపు మీటింగ్ పిలిచారు ఆయన. ఈ విషయంలో సో ఇలా అనుమానాలు ఇలా సందేహాలు తెర మీదకి వస్తున్న సమయంలోనే లోకేషే స్వయంగా రాధాతో మాట్లాడారు. రాధాను తన దగ్గరకు పిలిపించుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే రాధా లోకేష్తో కూడా భేటీ కావడం జరిగింది. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, లోకేష్ రాధాతో భేటీ మాత్రం రాష్ట్ర రాజకీయాల్లో నిజంగానే హాట్ టాపిక్ అవుతోంది. ఎందుకంటే వంగవీటి రంగ వారసుడిగా రాధా ప్రొజెక్ట్ అవుతూ వచ్చారు. ఆయన లెగసీని కంటిన్యూ చేస్తూ వచ్చారు. ఆయన లెగసీని కంటిన్యూ చేసినా బట్ రాజకీయాల్లో మాత్రం అదృష్టం విషయంలో వెనకబడే ఉన్నారు. ఆయన ఎమ్మెల్యే కాగలిగాడు కానీ ఆ ఎమ్మెల్యే స్థాయికి మించి ముందుకు వెళ్ళలేకపోయారు రాధా. ఎప్పటికప్పుడు రాజకీయంగా ఆయనకి ఏదో ఒకటి అడ్డుపడుతుంది, ఏదో ఒక అంశం ఆయనకు అడ్డుపడుతూనే ఉంది, ఆయన వెనక్కి లాగుతూనే ఉంది. పార్టీలు ఎన్ని మారినా తన తండ్రి లెగసీ మాత్రం తనతో వస్తుంది కానీ ఆ అదృష్టం మాత్రం ఆయనకి కలిసి రాలేదని అనుకోవచ్చు. సో అలాంటి రాధాని కరెక్ట్ టైంలో ఈరోజు లోకేష్ స్వయంగా పిలిపించుకోవడంతో నిజంగానే ఈ అంశం అయితే హాట్ టాపిక్ అవుతోంది. అయితే లోకేష్ రాధాకి ఇచ్చిన ఆఫర్ ఏంటి? రాధా నిజంగానే లోకేష్ ఇచ్చిన ఆఫర్కు ఎంతవరకు కూడా అంగీకరించారు? ఓవరాల్గా అసలు లోకేష్ మధ్య అదేవిధంగా లోకేష్ రాధాకు మధ్య ఎలాంటి అంశాలు చర్చకు వచ్చాయి? నిజంగా రాధాకి ఇచ్చినట్లయితే ఎలాంటి పదవి విషయంలో టీడీపీ ఆలోచన చేస్తోంది అనేది ఈరోజు చాలా కీలకంగా మారింది. ఎందుకంటే అటు ఇద్దరు ఒక స్టాల్ వార్డ్స్ లాంటి నేతల వారసులు కాబట్టి, అటు రాధాతో లోకేష్ భేటీ అంటే రాష్ట్ర రాజకీయాలను కుదిపేసే అంశమే అది, ఒకే పార్టీ అయినప్పటికీ. సో అలాంటిది మనం అసలు నిజంగా లోకేష్ ఈరోజు రాధాకి ఎలాంటి ఆఫర్ ఇచ్చారని చెప్పుకునే ముందు గతంలో జరిగిన కొన్ని పరిణామాలని ఒకసారి టచ్ చేసుకోవాలి. ఇక్కడ వంగవీటి రంగా ఏ స్థాయిలో ఆయనకు ఒక రెప్యుటేషన్ ఉంది. చాలా చిన్న వయసులోనే ఆయన కాపు సామాజిక వర్గం సంబంధించి కాపు రిజర్వేషన్ అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. చాలా తక్కువ సమయంలోనే కాపులకు ఒక వాయిస్గా మారారు ఆయన. సో ఆ క్రమంలోనే తన ప్రాణాలు కూడా పోగొట్టుకున్నారు. మొత్తానికైతే ఆ రంగా హత్య తర్వాత ఆ ఫ్యామిలీ నుంచి ఆయన కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా ఉన్నారు చనిపోయినాటికి. ఆ ఫ్యామిలీ నుంచే ఆయన భార్య అయిన రత్నకుమారి ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ ఎమ్మెల్యేగా కాంగ్రెస్ నుంచి పనిచేశారు. ఆవిడ తదనంతరం ఏదైతే రాధా కూడా ఇవ్వడం జరిగింది. రాధా కూడా కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి వరకు సాఫీగానే సాగుతూ వచ్చింది రాజకీయాల్లో రాధా ఎంట్రీ. అయితే ఎప్పుడైతే ప్రజారాజ్యం పార్టీని చిరంజీవి ఎస్టాబ్లిష్ చేశారో కేవలం కాపు సామాజిక వర్గానికి చిరంజీవి ప్రతినిధి అంటూ కూడా ఆయన ఎక్స్పోజ్ అయ్యారు. అప్పుడు అదే ఒక్క కారణంతోనే రాధా ఆ రోజు కాంగ్రెస్ని వేయడం జరిగింది. రాధా కాంగ్రెస్ని వీడే సమయంలో వైఎస్ఆర్ లాంటి వాళ్ళు వారించారనే చర్చ ఉంది అప్పట్లో. అయినా సరే రాధా చిరంజీవి వైపు మొగ్గు చూపారు. చిరంజీవి కూడా రాధాకి అంతే ప్రయారిటీ ఇచ్చేవాళ్ళు, రాధా కూడా చిరంజీవికి అంతే ప్రాముఖ్యత ఇచ్చేవాళ్ళు. దెన్ ఆయన ఆ రోజు ప్రజారాజ్యం నుంచి పోటీ చేసి ఓడిపోవడం కూడా జరిగింది 2009 ఎన్నికల్లో. దెన్ అది కూడా అప్పుడు తూర్పు నుంచి పోటీ చేశారు, ఓడిపోయారు ఆయన. అక్కడి నుంచి ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసిన క్రమంలో రాధా ఆ రోజు వైఎస్ఆర్సీపీ వైపు మొగ్గు చూపారు. వైఎస్ఆర్సీపీలో చేరిన తర్వాత 2014 ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ నుంచి రాధా పోటీ చేశారు. ఆ రోజు బోండా ఉమా చేతిలో రాధా ఓడిపోవడం జరిగింది. ఇక అయినా సరే 4 ఏళ్ల పాటు వైఎస్ఆర్సీపీలోనే ఆయన కొనసాగారు. కానీ అనేక రకాలుగా సఫికేషన్ ఎదురైంది ఆయనకు వైఎస్ఆర్సీపీలో. ఏ స్థాయిలో అంటే గౌతమ్ రెడ్డి లాంటి వాళ్ళతో విభేదాలు ఉండేవి రాధాకు. అక్కడి నుంచి మనం చూసినట్లయితే వెరాజ్ సెంట్రల్ నియోజకవర్గానికి వస్తే మల్లాది విష్ణు లాంటి మాజీ ఎమ్మెల్యేని రాధాకి చెప్పకుండానే అక్కడ తీసుకొచ్చిన పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి. కనీసం రాధాకి సమాచారం లేకుండానే మల్లాది విష్ణుని పార్టీలోకి తీసుకున్న పరిస్థితి జగన్మోహన్ రెడ్డి. ఇక ఆఖరకు ఏ స్థాయిలో ఆయన నిజంగా ఇబ్బంది ఎదుర్కొన్నారు అంటే, రంగా విగ్రహాన్ని ఎక్కడైనా ఆయన వెళ్ళి అన్వీల్ చేయాలంటే జగన్మోహన్ రెడ్డి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితి. ఇది రాధానే రివీల్ చేయడం జరిగింది అప్పట్లో బయటికి. సో ఇలా అనేక రకాలుగా సఫికేషన్ ఎదుర్కొన్న పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో తాను ఇమడలేను అని చెప్పి రాధా ఆ రోజున బయటికి రావడం జరిగింది. బయటకు వచ్చిన వెంటనే కొన్ని రోజులు వెయిట్ చేశారు ఆయన. సో టీడీపీ నుంచి ఆహ్వానం అందింది. టీడీపీ వైపు రాధా మొగ్గు చూపారు. అప్పట్లో జనసేన వైపు కూడా ఆహ్వానం వచ్చింది కానీ బట్ టీడీపీ వైపు ఆయన మొగ్గు చూపారు.
అయితే తన తండ్రి హత్యలో టీడీపీ ఆ రోజు అధికారంలో ఉంది, ఆ పార్టీ ఇన్వాల్వ్ అయిందన్న ప్రచారం అప్పటి నుంచే ఉంది. అప్పుడు ఏ స్థాయిలో విభేదాలు, తర్వాత దాడులు, దౌర్జన్యాలు తెర మీదకి వచ్చినాయో మనకు తెలుసు. అయితే ఈ క్రమంలోనే టీడీపీలోకి వెళ్ళొద్దు అని చాలామంది ఆయన వార్న్ చేశారు. అయితే రాధా ఇక్కడే ఒక పరిణతి చెందిన వ్యక్తిగా బిహేవ్ చేశారు. ఎంతకాలం ఇలా కులాల మధ్య కొట్లాట జరుగుతూ ఉంటుంది బెజవాడ వేదికగాను, ఇది రాష్ట్రం మొత్తం కూడా వ్యాపిస్తూ వచ్చింది. సో దీన్ని ఇక్కడికైనా చెక్ పెట్టే ప్రయత్నం చేద్దామని చెప్పేసి ఆయన ఒక మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తన అనుచరులతో పాటు తను విభేదించినా సరే అందరినీ కన్విన్స్ చేసుకుని ఆ రోజు టీడీపీలో జాయిన్ కావడం జరిగింది. 2019లో టీడీపీ ఆయనకు ఆఫర్ ఇచ్చింది, టికెట్ ఆఫర్, అయినా ఆయన అంగీకరించలేదు. జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ప్రచారంలో మాత్రమే పనిచేశారు ఆయన. దెన్ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత రాధా మాత్రం కూల్గా ఉండిపోయారు, టీడీపీలో ఎలాంటి పదవి తీసుకోకుండా. బట్ తాను పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్న క్రమంలో కాపు సామాజిక వర్గంలో వ్యతిరేకత వస్తుందనేది జగన్ అనుమానం అప్పట్లో. అందుకే రాధా లాంటి వాళ్ళని మళ్ళా దగ్గర చేసుకునే ప్రయత్నం చేశారు. అటు వంశీని, కొడాల నాని లాంటి వాళ్ళని పంపించి వాళ్ళని దగ్గర తీసుకునే ప్రయత్నం చేసినా ఎక్కడ కూడా రాధా అందుకు అంగీకరించలేదు. సో తనకు ప్రాణహాని ఉందని కొన్ని కామెంట్స్ చేసిన క్రమంలో స్వయంగా చంద్రబాబు నాయుడు ఆయన ఇంటికి వెళ్ళడం జరిగింది. ఆయన ఎక్కడ సీటు కావాలన్నా ఇస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు హామీ ఇవ్వడం జరిగింది. బట్ 2024 ఎన్నికల్లో మాత్రం రాధా పోటీ చేయడానికి ఆయన ఇష్టపడలేదు, ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీకి ఇష్టపడలేదనే ప్రచారం కూడా జరిగింది. ఇక 3 పార్టీల వైపు నుంచి, అటు బీజేపీ నుంచి రాధాకు ఆహ్వానం ఉంది, ఇటు జనసేన నుంచి కూడా ఆహ్వానం ఉంది. పవన్ కళ్యాణ్ తరపున నాదెండ్ల మనోహర్ లాంటి వాళ్ళు ఆయన ఇంటికి వెళ్ళి స్వయంగా రాధాను ఆహ్వానించడం కూడా జరిగింది తమ పార్టీలోకి. బట్ ఆయన టీడీపీకే స్టిక్ అని ఉన్నారు. అటు లోకేష్తో కలిసి పాదయాత్రలో పాల్గొన్నారు, అమరావతి రైతుల ఉద్యమానికి మద్దతు ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేక ప్రచారంలో కూడా కీలకమయ్యారు. సో అలా పార్టీ వైపు నుంచి టికెట్ తీసుకుండానే, ఎలాంటి పదవి ఆశించకుండానే పార్టీ కోసం పనిచేస్తూ తన మీద గౌరవాన్ని ఇంకా పెంచుకున్నారు రాధా. ఇక పార్టీ అధికారంలోకి వచ్చింది, కూటమి ప్రభుత్వం ఫామ్ అయింది 3 పార్టీలతో కలిసి. సో ఇప్పుడు రాధాకి ఎలాంటి పదవి వస్తుంది అనే దాని మీద చాలా రోజులుగా ప్రచారం ఉంది. ఒకసారి రాజ్యసభని వచ్చింది, అదేవిధంగా ఒకసారి ఎమ్మెల్సీ నుంచి మంత్రిని చేస్తారనే ప్రచారం జరిగింది, ఒకసారి ఏదో ఒక కీలకమైన కార్పొరేషన్ పదవి ఇస్తారనే చర్చ జరిగింది. సో ఇవన్నీ కేవలం ఈ 1.5 కాలంగా ప్రచారాలుగా మాత్రమే మిగిలిపోయాయి. సో వీటన్నిటికీ ఇటీవల కాలంలో ఇక ఒక 1 మంత్ కాలంగా రాధా మరోసారి వార్తల్లో నిలుస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే లోకేష్ స్వయంగా ఆయన పిలిపించుకోవడం జరిగింది. ఇక్కడ ఒక ట్విస్ట్ ఏంటంటే త్వరలోనే టీడీపీ ఖాతాలోకి ఒక 3 రాజ్యసభ స్థానాలు రాబోతూ ఉన్నాయి. ఈ క్రమంలోనే రాధాకు రాజ్యసభ ఇవ్వాలి అనేది టీడీపీ అధిష్టానం భావిస్తోంది. ఎందుకంటే అటు పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు ఉన్నప్పటికీ తమ వైపు నుంచి కాపు సమాజ వర్గాన్ని రిప్రజెంట్ చేసే ఒక సాలిడ్ పర్సనాలిటీ రాధాని అనుకుంటుంది టీడీపీ. అందుకే రాధా లాంటి వ్యక్తికి గన కీలక పదవి ఇచ్చినట్లయితే సో ఆ స్థాయిలో పార్టీ వైపు నుంచి కూడా రెప్యుటేషన్ ఉంటుంది. రాధా ఎవరైతే వ్యతిరేకిస్తూ ఉన్నారో టీడీపీని వ్యతిరేకించే వంగవీటి వర్గం కూడా తమ మీద వాళ్ళకి కొంచెం ఆ సానుకూలత కూడా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే రాధాకి ఒక మంచి పదవి ఆఫర్ చేయడం ద్వారా ఆయన తమతోనే ఉన్నారు అని చెప్పే ప్రయత్నం కూడా టీడీపీ చేస్తూ ఉంది. దానిలో భాగంగానే రాధాకు రాజ్యసభ ఆఫర్ ఇవ్వబోతున్నారు అంటున్నారు. సో ఈ డిస్కషనే లోకేష్ అండ్ రాధా మధ్య జరిగిందనేది మనకున్న సమాచారం. మరి కేవలం రాజ్యసభ అంశానికే పరిమితం అవుతారా, లేకుంటే రాధాను ఎలాగైనా ఎమ్మెల్సీ అవకాశం, అంటే ఇప్పట్లో ఎమ్మెల్సీ లేవు, లోకల్ బాడీస్ అయిపోయిన తర్వాత ఇంకొన్ని రోజులకి ఎమ్మెల్సీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఎమ్మెల్సీ ఇచ్చి ఆయన మళ్ళీ క్యాబినెట్లోకైనా తీసుకునే ప్రయత్నం చేస్తారని అయితే 2 చర్చలు ఉన్నాయి. బట్ పార్టీ అధిష్టానం మాత్రం రాజ్యసభ వైపు మొగ్గు చూపుతుందని కూడా చెప్తున్నారు. లెట్స్ సీ మరి ఈ విషయంలో రాధా ఆలోచన ఎలా ఉంది, నిజంగా లోకేష్ ఆయనకి ఇచ్చిన ఆఫర్ ఎలా ఉంది, పూర్తి స్థాయిలో దీన్ని ఎగ్జిక్యూట్ చేసే విధంగా రాధా అండ్ లోకేష్ ఎలా కలిసి పనిచేయబోతున్నారు అనేది ఇంకొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్